హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఏమైంది దోస్తులు, మళ్ళా మొగుడు వద్దు పీడే ముద్దని సిరీస్ పాత సిరీస్ కంటిన్యూ చేసి సపోర్ట్ చేస్తామని అన్నారు. మళ్ళీ వ్యూస్ అనేవి చాలా వరకు తగ్గినాయి. ఏం చేయాలి దోస్తులు? మీకు అందరికి నచ్చిన ఇష్టమైన కంటెంట్ ఏదైనా ఉంది, ఇలా చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయరులా, అదే సిరీస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఏమైందిలా, మొన్న పెట్టిన 2 వీడియోస్ అయితే మంచి రీచ్ వచ్చింది. మళ్ళీ నిన్న ఈ రోజు పెట్టిన 2 వీడియోస్ కూడా అస్సలు రీచ్ రాలేదు. మేము పెడుతున్న ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నాం దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడుర్రి, సపోర్ట్ చేయరి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి. మొగుడు వద్దు పీడేమో దాని సిరీస్ కంటిన్యూ చేయాలా, లేకపోతే కొత్త సిరీస్ అనేది తీసుకురావాలా మీకోసం అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు అనే కంటిన్యూషన్ పార్ట్. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది పెంటవ్వ, ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు, ఏమైంది చెప్పు. ఏమున్నది గాని, ఇక కూలి పడ్డది మనకు. చిన్నగానుల పొలంలో అంట టమాటాలు ఏడుతందుకు అయినాయంట. ఏడుతందుకు 3-4 కూలి మనుషులను రవి అని వాళ్ళ అమ్మ లచ్చవ్వ చెప్పిపోయింది. ఇంకా అదే ఎవరో వస్తారు, ఇక నువ్వైతే దబా దబా ఏడతావు. ఇంకా వయసు పొలంలో నన్ను తీసుకొని పోదామా అని ఆలోచన చేస్తున్నా. మరి వస్తావా రావా చెప్పు. వస్తా పెంటవ్వా, వస్తావా రావా అంటవేందేమ్మా. కూలి చేసుకుంటే 10 పైసలు చేతులు ఉంటాయి, ఇష్టం వచ్చిన వాళ్ళ కొనుక్కోవచ్చు. ఏ పూట గడుస్తుంది. అవ్వ కూలి పనులు లేక ఈ వాన ముసురుకు ఆగమాగం అవుతున్నది తల్లి. దాదా పోదాంపా, టిఫిన్ ఇట్లా కట్టుకుంది రాని. నీ ఆత్రం చల్లగుండా జరసేపు ఆగే. ఒక 4 మనుషులు గాని, 4 మనుషులు జమ అయినాక ఇయ్యాల రమ్మంటారా, రేపు పోదామా? మరి ఏదో వారం కనుక్కోవాలి. ఏది పోరగాడు ఇంట్లోకి బయటికి వెళ్తలేడు. లచ్చవనేమో చెప్పుకుంటా టిఫిన్ కట్టుకొని మా పోయింది. నా కొడుకు ఇంటికాడనే ఉంటాడు, అమ్మాయి ఏమైనా పని ఉంటే నా కొడుకు నడుచుకోర్రి అని చెప్పుకుంటా పోయింది. పోరగాడు బయటికి వెళ్తలేడు. అవు కదా అమ్మ, మచ్చం వెళ్ళాడు. పెళ్ళం గిట్లు ఉన్నదా లేదా? పెళ్ళం ఎక్కడ ఉన్నది? పోయి గిట్ల 4 రోజులకు ఎక్కువైతుంది. అమ్మగారింటి కాడనే ఉందంట. మరి తల్లిగారింటికి పోయి 2 రోజులు ఉంటావేంది బిడ్డ, రావా అని కోడల్ని అత్త ఫోన్ చేసి అడుగుతలేదంట. మా ఒడి గిట్ల చేసి అడుగుతలేదంట. ఇక పొల్లు అక్కడనే ఉంటట్టున్నా తెలిసి. అంతేనా? మొన్న మీ ఇంటికి వచ్చినాడంటివి కదా పెంటవ్వా, ఆ ఎలర్సంది తల్లిగారింటి కాడనే ఉన్నదా పొల్ల? ఆవు మరి పెళ్ళం మీద మొగనికి చింతున్నది. అంతేనా? పోరగాడు సంసారం చేయడమ్మో. మంది ఆడోళ్ళ సూపతి పట్టిండు. ఈ అవిటి సంక నాకుంటా, ఈ అవిటి చుట్టుముట్టు తిరుగుడే సరిపోతుంది. దానికి పెళ్ళని చూసుకోకపోయినాడు అని చక్కదనానికి. ఏమో పోనీ అమ్మ, మన నోటి నుంచి మనం అనొద్దు, మనమే బదలమైతాం. ఎవడెకన్నా పోని, ఎట్లనే కలవని, గంగలే కలవని, మనకెందుకే ఊకో. ఆగో, ఆ బద్మాషి సరిత మన దగ్గరికే వస్తున్నట్టుంది. ఆగో చూడు. వస్తే రాని పాటు దాంతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమైంది పెంటవ్వా, పొద్దుగల మా ఆడ కట్టుకొచ్చి ముచ్చట పెడుతున్నారు? ఏం లేదు. ఇక దోస్తులు అన్నప్పుడు 16 పనులుంటాయి. ఇక అవ్వ ఇవ్వ మాట్లాడుకోవాలి. ఇక మీ గలీలోనే పని ఉందంటే ఇక్కడ కలిసింది, ఇలా నిలబడి మాట్లాడుతున్నాం. ఏంది చెప్పు, ఏం పని మీద వచ్చినావు నా తానికి? గట్లంటవేంటి పెంటవ్వా? ఓయమ్మో, మా చిన్నత్త అయితే మాట్లాడతలేదు కదా. ఓ అత్తమ్మ, అసలు చూసినా ఇట్లా చూడనట్టే ఉంటున్నావు. నా మాట వినిపిస్తలేదు అత్తమ్మ? ఓయమ్మో, 1-2 నెలల సంది మొత్తం ముఖమే బంగారం అయిపోయింది. మొన్న చూసినా ఇట్లా ఎవరు అన్నట్టే చూస్తున్నావు కదా. నేను ఎందుకు చూస్తున్నానే అట్లా? ఏం లేదు మంచిగానే ఉన్నా. గసంటివి ఏర్పాట్ల పనులు మీ అత్తకు వచ్చేటివి, నాకు రావు. అవునత్తమ్మా, నిజంగా మా అత్త కంటే చాలా బెటర్ నువ్వు. అవు కానీ ఏదో కూలికోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి అనుకుంటారు. ఏడత్తమ్మా జర చెప్పరాదు, నేను కూడా వస్తా. ఏంది, నువ్వు కూలికొస్తావా? నీకేం తక్కువనే? మొగుడు తెచ్చిపెట్టేటోడు ఉన్నాక మంచి వేరే జీతం తెచ్చి అన్ని పైసలు నీ చేతనే పెడతాడంట, నీ ఒళ్ళనే పోస్తాడంట. మరి నీకేం తక్కువనే? కూలికొస్తా ఏడికవ్వా అని అంటావు. వద్దు, మేమే పోతాం తల్లి. నువ్వు పోతన్నా మా కొడుకు పంపియ్యడు తీయే. నీ కొడుకు ఏంటత్తమ్మా పంపించేది? నాకు చేతిలో పైసలు ఉంటలేవు. ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లలు అదో ఇదో ఇప్పియమంటారు. ఆడదాని దగ్గర పైసలు ఉండాలి కదా. ఊక మొగ్గునికి షేజాబ్ తెచ్చుంటుంది చెప్పుర్రి. ఆయన ఇంటికాడ ఉంటే టైం పాస్ అయితే లేదత్తమ్మా. ఏడు కూతురు ఏడో చెప్పరాదు, దగ్గర అయితే నేను కూడా వస్తా. నాకు అన్ని పనులు వచ్చేత్తమ్మా, మీకంటే ఫాస్ట్ గా చేస్తా. దీని పని పాసం దాంతో దీనికి పని వస్తుంది, పాట వస్తుంది. అమ్మో, మీకంటే దబా చేస్తే గుల్ల చేస్తాను వలుకుతున్నది, సిగ్గి తప్పింది. అమ్మో, దీని ఎంట పెట్టుకొని పోతే మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మా పేరు పోతుంది తల్లి. వద్దు, దీన్ని ఎట్టు పోయి తీసుకునే పోవద్దు. చెప్పు పెంటవ్వా. కాదు, ఇంటి పక్కన ఇల్లేనా? ఏమేమి ఆదికిరామా పెంటవ్వా? ఏ కూలి పనులున్నా మీ దోస్తులకే చెప్తావు? నీతో నువ్వు క్లోజ్ ఉంటే అలాగే చెప్పాలనిపిస్తుంది పెంటవ్వా. మా సొంటలు కనిపించరా నీకు? వస్తా అంటే సపోర్ట్ చేయరేంటి? నోట్ల గులుక్కోబడితే. ఏమోనే మరి, ఆ లచ్చవ్వనైతే ఇద్దరే కూలలు కావాలి అని అన్నది. అదేంది, మేము ఇద్దరం అయినాం కదా, ఇక పోనన్న పోతాము. మళ్ళా చాలా మంది కావాలంటే అప్పుడు ఫోన్ చేసి పిలుస్తుంది, వద్దు గాని. సరే తీ, ఏదో ముక్క అక్కడ మూతి ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. సరే తీ. పోయినాదే? పోయింది. ఓ అమ్మో,
ఈల చిలకలకు దాన్ని ఇట్లా ఎంట పెట్టుకొని పోతే ఏమని ఉంటుందా పెంటవ్వ మన ఇజ్జతి పాడుగాను. మనం టమాటాలు ఏడుతుంటే అది ఆంతో సరసాలాడుకుంటా అని చూసుకుంటా మురుసుకుంటూ ఉంటది. అమ్మో కొంపదీసి ఆ నెంట లేచిపోయినా లేచిపోతుంది తల్లి. పోతది పోతది అంతకు బర్దెగిచ్చిందే అది. ఏమైనా చేసుకోనుకో. అయినా దానికి తెలియకుండా మా పోదాం పటు. దాన్ని తీసుకుపోతే మన ఇజ్జత్ అంతా ఖరాబు, మన పేరు ఖరాబ్ అవుతుంది. ఊకనన్న తీసుకుపోతుండ్రా దేవుడు అని మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకు ఎమ్మ వచ్చిన బాధ మూసుకొని దాన్ని తెలియకుండా మా పోవాలి. అయినా అలా మొగడు పంపిస్తాడమ్మా? పంపియడు. ఆగో వ్యాధుల్నే ఉన్నాడే, వస్తున్నాడు రమేష. ఏమైందవ్వా జోరుగా మాట్లాడుకుంటారు మా చిన్నమ్మ నువ్వు? ఏం లేదయ్యా, గడ కూలి పని దొరికింది పోవాలి. ఇక నీ పెళ్ళాంకేంది, నువ్వు ఉన్నాక నిమ్మలంగా సాస్తున్నావు. ఇంట్లోకి బయటికి వెళ్ళనియకుంటాగో మా సొంటులను చూడు. చేతిలో ₹1 ఉండదు. ఏమైనా కొనుక్కుందామంటే కూలిపోతేనే పూట గడుస్తుంది. అందుకేనయ్యా బతకాలంటే బతుకు తెరువు కోసం చూసుకోవాలి కదా కష్టము. మరి నిజమే అవ్వ, కష్టం చేస్తేనే పూట గడుస్తుందాయే, నిమ్మలంగా బతుకుతామాయే, నిమ్మలంగా తింటాము, నిమ్మలంగా ఉంటాము. ఇక నా పెళ్ళాంగి నేను ఉన్నాక ఏం కాదు కానీ తీసుకుపోరాదురవ్వ నా పెళ్ళాన్ని కూడా. ఇంటికాడ పిల్లలు పోయినాక ఒక్కతే ఉంటే బోర్ వస్తున్నట్టుంది. అటుగాక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుందవ్వా. తీసుకుపోరాదురు మీ అంట. పోతే కూలి వస్తుంది కదా 400-500. ఏ ఊకో పిల్లగా, నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మో నీ పెళ్ళాన్ని బయట కూలికి పంపించకపోయినావు. నీకు కొన్ని వేల జీతం వస్తుంది, ఏం చేసుకుంటావు అయ్యా? ఏమొద్దు నీ పెళ్ళాన్ని బయటికి పంపకు వద్దు. కాదు పెంటక్క, మా రమేష్ జోకుగా మాట్లాడుతున్నట్టుండు. ఇలా పెళ్ళాన్ని పంపించాడు గాని ఇక మనని ఎక్కిరిచ్చినట్టే మాట్లాడుతుండు. అవే పోసి నిజంగా ఎక్కిరిస్తున్నావురా పిల్లగా మమ్మల్ని? ఎక్కిరిస్తందుకు ఏమున్నదవ్వా? ఏ మనిషికైనా ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా కష్టానికి పోతేనే మంచిగా ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు వస్తాయి అవ్వా. అందుకే నలుగురిలో పోవాలి, నిమ్మలంగా కూలి చేసుకొని రావాలి, నిమ్మలంగా తినాలి, పండుకోవాలి, మళ్ళీ పొద్దుగా లేచి మాపోవాలి. నలుగురిలో ఉంటేనే కష్టము సంతోషం విలువ తెలుస్తుంది, పని ఏందో తెలుస్తుంది. నిమ్మలంగా పానం గుట్లో మంచిగా హ్యాపీగా హెల్దీగా ఉంటారవ్వా. వద్దు తీసుకోబోర్రవ్వ నా పెళ్ళాని, నేను నిజంగా చెప్తున్నా. సరే మరి అంతగానం అంటున్నావు కదా, మరి రమ్మను. ఏడవ్వా ఎవరి చేనుల పని? ఎవరిసేం లేంది, నీ ఎంకకున్న ఇల్లు ఆమెదే. ఆ లచ్చవ్వ పొలంలోనంట చిలకల టమాటా నారేసిందంట. ఓ టమాటాలు పుట్లు వెళ్తున్నాయి, 4 కావాలి కూలోళ్ళని చెప్పిందంట పెంటవ్వకు. మరి పంపిస్తావా? అమ్మో దీని చిలకల్నా? వద్దవ్వా, నేను వేరే వాళ్ళ పొలంలోకి పంపిస్తుట్టు గాని ఈల పొలంలోకి ఆయనతో పంపించాను. వద్దవ్వా, పోయిరా పొర్రి. గదే రమేష్, ఇక నువ్వు వద్దంటావని మేము సప్పదాక్తూకున్నాము. నీ పరిస్థితి ఏందో తెలుసు మాకు. ఇక అందుకే చెప్పకుండా సప్పదాక్తుంటే నువ్వేమో ఏడవ్వా పంపిస్తాన పెళ్ళాన్ని తీసుకోపోరి అనబడితివి. వద్దు ఇంట్లోంటేనే మంచిగా ఉంటది అయ్యా. ఇవాళ రేపు రోజు బాగలేవు, బయటికి పంపించొద్దు. సరే తీయవ్వా పొర్రి. ఆగో చూసినవానే పోసి పోరగాడు ఎంత నిమ్మలంగా మాట్లాడిండో. అవు పెంటమ్మ, రమేష్ పొద్దటి సంది చిన్నప్పటి సంది అయినా వాళ్ళ తల్లి తండ్రి లెక్క కాదు. నిమ్మలమైన మంచి గుణం అమ్మ రమేష్ అది. నీ అవ్వ పెండ్లము ఎట్లకేంత అలగబడ్డదో, ఎట్లకేంత ఆపరిచిందో గాని పోరగాని సంసారం జీవితం అంతా ఆగం చేస్తున్నది. నీ అవ్వ పోరగాడప్పుడు లావుకి బంద వస్తుంటుండే. ఆగో పెండ్ల మీద పికర పెట్టుకొని దగ్గరకైండు తమాము. అవ్వెమ్మ గప్పుడు పాయకాన్లు పెట్టినాయి అన్నారు చూడు. వారం 10 రోజులు దావకాన్లు ఉంటే ఓమ్మ తమాం దగ్గరకు అయిండు. ఉంటాడో పోతాడో అని చాలా మంది అన్నారు కానీ ఇప్పుడు మంచిగా అయిండే. అదే పెళ్ళము మారింది అని జర ఇనికి నమ్మకం ఇచ్చింది. అట్లా బావా ఇట్లా బావా అని చిలుక పలుకులు పలుకుతుంది బద్మాషిది. పోరగా నిజమే అని నమ్ముతుండు. ఇప్పుడు అందుకే నిమ్మలంగా ఉండు. లేకపోతే అప్పట్లెక్కనే ఉన్నది నా పెళ్ళము. ఆనంటే పోతుందని ఎరక కావాలి కానీ ఆడు ఇంకా సచ్చైపోతాడే పుణ్యానికి. ఆవు పెంటవ్వా, ఈడు చేసిన కష్ట జీతం అంతా దాని సోకులకు, సోమందాలకు, సొమ్ములకు, అన్నిటికీ చీరలకు అవిటికి సరిపోతట్నే కదా. ఈడైతే ఎప్పుడు 2 అంగీలు ఉంటాయిగా. ఆ నల్లంగా ఒకటి ఇప్పుడు వేసుకోలే, షాయి కలర్ది గా 2 తప్ప ఇంకేమన్నా వేస్తాడా? అదే అని పెండ్లం అయితే పోయమ్మో ఊరికి పోయినప్పుడల్లా పట్టు చీరలు, ఆమె సొమ్ములు సోకులు, పోయమ్మ పువ్వులు లేదు బయటికి వెళ్ళ తల్లి. 2 మూరల పువ్వులు కావాలా సొక్కమైన దానికి. ఆగు లచ్చవ్వ కొడుకు ఇంట్లో ఉండనుకుంటే మీ పొలం కానించి వస్తున్నట్టుండు. ఆగ చూడే. ఏమైందవ్వా? మీరు మా చిలకలకు టమాటాలు ఎడతందుకు వస్తారన్నారంట. మరి ఏమైంది? గీడున్నారు, ఇంకా టైం కాలేదా? నడువుర్రి. వస్తాం గాని మీ అమ్మ 4 కావాలన్నదయ్యా. ఇద్దరమే అయినము, మళ్ళీ ఇంకిద్దరు ఎట్లా? ఇద్దరు కాకుండా సరే ఒక్కరన్న అయితే బాగుండు అని అనుకున్నాం గాని ఏది ఎవ్వ చూసాను ఏం రానంటే నేను రానంటుర్రు. మరి ఎట్లా అయ్యా? మేము ఇద్దరమే రమ్మంటవా? 2 రోజులు 3 రోజులు ఏడతాం మేమే. ఏ ఇద్దరితో కాదవ్వా, చాలా టమాటాలు ఉన్నాయి. ఈ గంపలకే నింతా ఉన్నాయి. ఆగో పొద్దుటి సంది నేను ఏరిగో ఇప్పుడు వచ్చిన ఇంటికి మస్తు ఉన్నాయి. ఇంకా కాదు ఎవరు దొరుకుతలేరా? గామని అడగకపోయిర్రా? గామె పేరేమో సరితను, వస్తుందేమో. ఇంట్లో ఏం చేస్తుంది మంచిగా. వద్దు చిన్న, ఎవరొద్దుకో. అమ్మో ఆమె వచ్చిందనుకో వాళ్ళ మొగడు పంపిస్తాడు ఆయన బయట కూలికి. అమ్మో వద్దు నాయన, ఆయన మేము అడగం ఆమెను.
ఓ పెంటవ్వా ఈమె అడగదంట నువ్వని అడుగుపోరాదు. వస్తదేమో అట్లా టైం పాస్ అన్న అవుతుంది ఇక ఆమెతోని. ఇక ఎప్పుడు ఇంట్లో ఏముంటారు చెప్పు ఆడోళ్ళు, జర బయటికి వస్తే నలుగురితో మాట్లాడతారు, జర ఫ్రీగా అవుతుంటారు. పో పో అడుగుపో, రమ్మని పో, వస్తదేమో అడుగుదాము. ఓ చిన్న నువ్వు లేనిపోని కథలు పడక నాయనా. ఇప్పుడు దాన్ని ఎంట పెట్టుకొని వచ్చినామనుకో, ఇక నీది ఆమె కథ నడుస్తూనే ఉంటది. ఇక నాకు తెలియనేమున్నది, కొత్తగా ఉన్నదా కథ. వద్దు వద్దు నాయన. ఇక ఆమెను తీసుకొచ్చి మేము ఎడ పెట్టుకుంటాం ఆ పెంట. ఏమన్నా అయిందనుకో అలా మొగడు మమ్మల్ని తిట్టి పాడు చేస్తాడు. అయినా అలా మొగడు ఇంటికానే ఉన్నాడు. ఆ పొల్లను కూలి పని కంటే పంపాడు. అది ఇట్లా మీ శిల్కల కంటే ఆయనతో పంపాడు. అబ్బా పెంటవా నేనేమంటారా నాయన, ఆయన నేను ఇప్పుడు వచ్చినంటే మళ్ళీ సాయంత్రమే వస్తాం ఆ శిల్కలకు. ఓ నేనే ఉంటా, ఆమెను చూసుకుంటూనే ఉంటా, అన్ని కథ గమ్మతున్నది. అప్పటి రోజులు కావు పెంటవ్వా. నాకు పెళ్ళైనాక ఇట్లా ఈ అమ్మ ఈ ఊరిలో ఎవ్వరు నమ్మరేంద్రా నాయన, నన్ను అంటేనే నమ్మరు అసలు. ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మటట్టు లేదు నాయన. ఇప్పుడు నమ్మిస్తుర్రు, అవతలంగా పోయి ఎప్పటి లెక్కనే అన్ని పనులు చేస్తుర్రు. ఎవ్వరిని నమ్మొద్దు. సరే సరే తీరిగా టైం అవుతుంది నడుగురి. మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది పెంటవ్వాలని రమ్మని అని. నడుగుర్రబ్బా. ఓ అమ్మో, టైం ఇంకా 10 గిట్ల కాలేదు. మీ అమ్మ రర్రీ రర్రీ అంటున్నది. అబ్బా, ఇప్పుడు దబ్బున రమ్మంటది. ఇక కూలి అయిపోయినాక ఇంకా జరసేపు ఉండరు రాదురావ. ఇంకా కొన్ని అన్ని ఏరు పోదురు, ఇంకా పొద్దు అట్లనే ఉంది అని అంటది. మీ అమ్మ చాలా హుషారు కలదు కానీ, ఏడయ్యా ఏడు పని అన్నీ ఉంది. ఇంట్లో పని అంతా వేసుకొని దబ్బున టిఫిన్ కట్టుకొని వస్తాను తీ మెల్లగా. ఏమవ్వ మరి మీ ఇష్టం. ఈ ఎండ పాడుగాను పొద్దుగల్లే ముసురు ముసురు కొట్టినట్టు వాడే. అగో మళ్ళా ఎండ ఊటగొస్తుంది అక్కడికించి. ఈ చిన్నగాడు ఎక్కడ వాయే. మా వానికి ఏదైనా పని చెప్తే అయితే చిన్నప్పటి సంధి రోకనే ఉండదు. పెళ్ళైన కానించి ఇట్లా ఏమైనా పని ఇంటుండా. అబ్బా అబ్బా అబ్బా, ఇంత పొడుగు అయిండు గాని ఇంట్లో పని అస్సలు శాత కాదు ఇంకి. ఎర్రా కూలి మనుషులను దబ్బున పంపి అంటే ఈ పెంట అవ్వలు ఇంకా వస్తలేదు. ఏం చేస్తున్నాయో ఇవి. ఇంట్లో పనులు చేసుకొని నిమ్మలంగా తిని తాగి వస్తాయి. ఈడికి వచ్చినాక జరిసేపు టైం పాస్ అయ్యి మెల్లగా ఎక్కుతాయి కూలి. అమ్మ కూలేమో బరాబర్ కావాలంటే ఇల్లండు మొకంది. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టురు ఈ టైంలో ఎవర్రు. అమ్మ జరిసేపు కూర్చోనన్న కూర్చోటం నీడ పట్టు కూర్చోనన్న మాట్లాడతా. ఎవరో హలో. అమ్మయ్య హలో ఎవరు. నేనక్క మీ కోడలు ఆయనని మాట్లాడుతున్నా, బావురా. ఆ నువ్వా తమ్మి. బాగున్నాం బాగున్నాం. ఆయన శాండ్రోళ్ళకి గుర్తుకొచ్చినాము. బాగానే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మాకు ఇప్పుడన్నా గుర్తుకొచ్చిర్రు, మీకు ఆయనతో గుర్తు లేనట్టున్నాం కదా మేము. నా బిడ్డే ఎవరి మీద సోయి లేనట్టుంది కదా నీకు నీ కొడుకుకు. అయ్యో, మాకెందుకుంటది. ఆడపిల్ల అయినప్పుడు నువ్వు నీ బిడ్డకు ఉండదా, లేకుంటే నీకు తెలియదా? బిడ్డని ఇన్ని రోజులు ఎట్లుంచుకుంటావు నువ్వు నీ ఇంటికాడా? ఆహా ఎట్లుంచుకుంటానా, నాదే కదా తప్పు. ఆఖరికి నా మీదనే వేస్తారని నాకు ఎరకనే గాని నీ కొడుకు ఎక్కడున్నాడు, ఏం బిక్తున్నాడు, జర పోనీ మాట్లాడతా. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తుతలేడు. ఏమో ఎక్కడ పోయిండో ఆడు. ఆన్ పాన మీద అలగబడ్డారు అందరూ. ఆన్ పర్షాన్ ఆన్కే ఉన్నది. ఏంది ఎప్పుడ్రి ఏం మాట్లాడతారు అంతోని? అంతగానం పనేమున్నది అంతోని? నాతో చెప్పరాదు. నీతోని చెప్పాలనా, జరుండు జరుండు నలుగురు పెద్ద మనుషులను తీసుకొని వస్తా. అప్పుడు నీ పని ఏందో ఆయన పని ఏందో అన్ని అడుచుకుంటా. ఏమనుకుంటారు, ఏ పాపం పోని పోని అని అన్ని అలా పెట్టిస్తే గిట్లనా నా బిడ్డనేమన్నా మీరు కోడలు లెక్క చూస్తున్నావా నువ్వు? నీ కొడుకు పెళ్ళం లెక్క చూస్తున్నాడా చెప్పు. అయ్యో, పెన్న లెక్క చూస్తున్నాడా కోడలు లెక్క చూస్తున్నావంటే నీ కథ గమ్మతున్నది. ఎట్లా చూడాలి? కోడలని గంపలు ఎత్తుకొని నెత్తిలో పెట్టుకొని తిరగాలనా ఎట్లా? పెండ్లమని పక్కనే ఉండాలనా ఎప్పుడు? ఆ నీ బిడ్డకి ఏం పని పాటు ఉండదు. ఎప్పుడు మొగడు ఇంట్లోనే ఉండాలి, నన్ను ఇడిచిపోవద్దని ఉంటది. ఏ ఆడదానికైనా గట్ల ఉంటదా? గట్లంటి దాంతో నేనే సంసారం చేస్తారు. ఆహా గట్లనా, నా బిడ్డ గట్ల మాట్లాడుతా అది. అబ్బో చిన్నప్పటి సంది సాది పెంచి పెద్ద చేసిన నాకు ఎరకలేదు కదా నా బిడ్డ గురించి కొత్తగా మాట్లాడుతున్నారు. ఏ పెళ్ళం మొగడైనా మొగడు అన్నప్పుడు నిమ్మలంగా మాట్లాడాలి. పెళ్ళం దగ్గర ఒక నిమిషం కూర్చోవాలి. అకర్లు పికర్లు ఆపదలు సాపదలు అన్ని మాట్లాడుకోవాలి. నిమ్మలంగా పనికోవాలి. ఎప్పుడు తింటాడంట తిరుగుతాడంట ఊర్లో. ఏం పనమ్మా అంతగానము? ఊర్లో మందితో ఫోన్లు మాట్లాడుకుంటా తిరుగుతాడంట. ఆ పెళ్ళం కంటే ముఖ్యం ఎవరుంటారమ్మా? ఇంకా పెళ్ళైన కాడ నుంచి వీడికి 7 నెలల దగ్గరకు వస్తుంది. పెళ్ళంతో నిండా నిమ్మలంగా లేడంట. నా బిడ్డే ఇన్ని రోజులు లోపలనే బాధ పెట్టుకొని ఇప్పుడు బయట కక్కింది. ఇప్పుడు అర్థమైంది మా బిడ్డ బాధ. ఏమో గాని ఇప్పుడు నాతో లొల్లి పంచాయతీ పెట్టుకోవడానికే ఫోన్ చేసినావా చెప్పు. అవును, నీతో నీ కొడుకుతోని లొల్లి పంచాలు కాదు, ఎక్కడక్కడ వేసుకుంటానికే మాట్లాడదామని వద్దాం అనుకుంటున్నా. ఇంటికాడనే ఉన్నారా? ఒక గంట 2 గంటలలో నీ ఇంటి ముందు తాళ్తాం. నేను మా చుట్టాలు అందరినీ తీసుకొస్తున్నా. రర్రి రర్రి. అరే మీకు కావాల్సుకున్నప్పుడే వస్తామా మేము? మా శిల్కల టమాటాలు వేసినాము, టమాటాలు ఏరుతందుకు వచ్చినాము. రాము రాము ఇప్పుడు మాకు పని లేదు. తర్వాత మేము ఫ్రీగా అయినప్పుడు రర్రి. ఓహో అట్లా గిట్లున్నదా? కొడుకు సంసారం కంటే ఎక్కువ నీకు టమాటలేనా? బాగున్నది నీ కథ. అబ్బో నువ్వు కూడా బాగా సంసారం చేసినట్టవు. అక్కవైతే తర్వాత సంగతి గాని, కొడుకుకు కోడలు కొడుకు సక్కకుంటురా లేదా, సంసారం విలువ చెప్పే తెలివి లేదా నీకు?
ఎక్కువ తక్కువ మాట్లాడకు, ఏదో తమ్ముడైతేవని విలువిచ్చి మాట్లాడుతున్నా, సప్పుడు దాకా నోరు మూసుకొని ఉండు. నీ బిడ్డ సుఖమైంది అని నా కొడుకుని తిడుతున్నా, ఉయ్యబడివిరా నువ్వు తిడుతందుకు. ఎట్లా కనిపిస్తున్నాం నేను నా కొడుకు నీకు? నా బిడ్డ సుఖమైందంటవా? నా బిడ్డ ఎవరితో మాట్లాడుతుంది? పెండ్లైన కాన్నించి ఏమైనా తేడా కొట్టిందా నీకు? వేరే వాళ్ళతో సోపతైనట్టు కొట్టిందా? నీ కొడుకు కన్నా లంజ ముచ్చట్లు లంజ ఎక్కర్లు అన్ని తెలుసంట. ఈ ఊరల్లో అందరు నడుచుకున్నాం, ఈ ఊరల్లో అందరు చెప్పిర్రు. ఒక్కొక్క రకంగా చెప్తురు. పెళ్లి కాక ముందుకు చెప్తే నా బిడ్డను అస్సలే ఇవ్వకపోతుంటి. పెళ్ళైనాక ఒక్కొక్కటి తెలుస్తుంటే నా పానం కింద మీద అవుతుంది. కానీ పెళ్ళైనాక ఏం చేస్తామో నీ కొడుకు నువ్వు అన్ని మానుకోమని చెప్పు. లేకుంటే నా బిడ్డను ఎక్కడక్కడ విడాకులు ఇప్పించి తీసుకొని వస్తా నా ఇంటికి. ఏమనుకుంటుర్రు? తక్కువ అంచనేస్తారు అయింది నా గురించి. తీసుకోబో, నీ బిడ్డ సంసారం చేసి ఆడదాని లెక్క లేదు. ఎప్పుడు మొగడే ఏంటి ఉండాలంట, తోకమట్ల పట్టుకొని తిరగాలంట. ఏం పని పాటు ఉండదు దానికి. మాకు శెలకలల్లా అవో ఇవో కూరగాయలు వేస్తా ఉంటాము, నాటు ఇట్లా పోస్తా ఉంటాము. అవన్నీ పనులు మస్తుగా ఉంటాయి. ఎప్పుడు నీ బిడ్డ చుట్టూ తిరగాలంటే నా కొడుకు నుంచి కాదు. నవ్వొస్తున్నది నాకు. కొడుకు దిక్కు లంగ పనులు చేసి నా కొడుకు దిక్కే సపోర్ట్ ఇస్తున్నావు అంటే చాలా గ్రేట్ తల్లివి నువ్వు. అవునవును, గ్రేట్ అయ్యే ఇన్ని ఎకరాల పొలం పండిస్తున్నా. ఏమైందమ్మా? ఎవరేకంత సీరియస్ గా మాట్లాడుతున్నావు ఫోన్లా? ఎవడోరా నీ మామగాడంట. ఎన్ని రోజులకు గుర్తుకొచ్చినావంట మనము. అగో ఫోన్లు చేసి ఎన్నెన్ని మాటలు అంటుంది చూడు. ఇవ్వట్రా నువ్వు మాట్లాడు. ఈ మావలేడు ఎవడలేడు. పెట్టేయి. ఇన్ని రోజుల సంది మనం యాదికిలేం గాని ఇప్పుడు ఏంది అని మాట్లాడుతున్నారు. పెట్టేయి. వాళ్ళతో ఏం అవసరమే మనకు. సరే మంచిది. ఇన్నవా నా కొడుకు మాటలు వినిపిస్తున్నట్టే కదా. మంచిది, ఫోన్ పెట్టేది మళ్ళా చేయకుర్రి. పెట్టేసినవానే, మంచి పని చేసినావు అమ్మయ్య. కాదురా సిగ్గి తప్పినోడా. ఇక ఫోన్ పెట్టే ముందుకు ఒక రకంగా మాట్లాడినా కానీ ఫోన్ పెట్టేసినాక నాకు ఏం కోపం వస్తుంది నీ మీద. నిజంగా ఫోన్లో ఏమన్నది నిమ్మలంగా టైం కొండి పెడుతుంది. ఇంత నాకు పని ఇట్లా మస్తు ఆసరైతుంది. ఒక్క పని ఇట్లా ఉంచకుండా అంతా వేసుకుంటుంది. నిమ్మలంగా ఉండే పొల్లను నిమ్మలంగా చూసుకోకుండా దాన్ని టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తుంది. పొల్ల వస్తాను భయపడుతున్నట్టుంది. నీ కొడుకు చక్కగా ఉండడంట అని మాట్లాడుతా. అన్ని కరెక్టే మాట్లాడుతున్నాడు. ఇక అన్ని ఒప్పుకుంటే నా ఇజ్జత ఏడబోతుంది. ఇక నా ముఖం ఏడ పెట్టుకోవాలన్నట్టు నేను రుబాబుగా మాట్లాడినా. నువ్వు చేసేటివేమో గిసొంటి లంగ పనులు. కాదురా, పక్కన పెన్లం పెట్టుకొని ఇంకో దాంతో ఎట్లా పోతావురా నువ్వు? ఇంకో దాంతో ఎట్లా మాట్లాడతావు? ఊరోళ్ళందరూ అందరి నోట్ల బదలామైనవు. లొల్లీలు పంచాలు అన్నీ అయినాయి. అవన్నీ ఇప్పటికైనా పక్కకు పెట్టి రాదురా. ఏదో నా కొడుకు అని ఇక నేను లోపల దాచుకుంటున్నా తప్ప, లేకుంటే ఈ తిమ్మిడి తీసుకోడు కానీ ఇది. చల్ని అవ్వ, నలుగురు అనుకున్న మాటలు నమ్మొద్దమ్మా. నీ కళ్ళారా చూసినయే నమ్మే. అది మంచిది కాదే. అయినా దాంతో సంసారం చేయనమ్మా నేను. పోనీ తీయే. అయినా అది వచ్చి ఏం బీకేది ఉంది? ఏమో దూకో, సప్పదట్టు ఉండని. ఎప్పుడు తోలుస్తారో అప్పుడే వస్తుందేమో. అట్లా మాట్లాడితే నీ జీవితం యాగమవుతుంది రా, నీ సంసారం యాగమవుతుంది. నేను చెప్పిన కాడికి నువ్వు విడాకులు ఇప్పిస్తాం అవి ఇవి అంటుండు మీ మామ. నాకు కానీ కోపం తెప్పించడం మంచిగా ఉండదు. పోయి తోలుకొని రాపో. నా పెళ్ళ నాకు కావాలి, నేను నిమ్మలంగానే ఉంటున్నా. నీ బిడ్డని అట్లా ఇట్లా అంటాడు. నువ్వు మాటలు ఇచ్చారు నిమ్మలంగాని తీసుకొని రాపోరా. నీ కాలు మొక్తారా. సంసారం ఆగం చేసుకోకరా. పెళ్లి కాకముందుకి ఎన్నో లంగ పనులు చేసినావు, దొంగ పనులు చేసినావు, ఆడిట దొరికినవు. ఇప్పటికైనా జర చక్కగా తెచ్చుకోరా బుద్ధి. నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అవుతుందిరా. చల్ని అవ్వ, అందరు అట్లే మాట్లాడితే నువ్వు అట్లే మాట్లాడుతున్నావు. ఏమైనా విలువ ఉన్నదే నాకు? మరి ఏడ విలువ లేనప్పుడు విలువ తెచ్చుకున్నందుకు ప్రయత్నియాలి కానీ ఏంద్ర నీరు బాబు సల్లగుండా పని పాట శాతగాని అనిపించగో. మీ మామ ఏమేమంటుండు? పని కోడంటే ఏం పోడంట అంటే నిజంగానే రా, నెల జీతం వచ్చేటట్టు ఏదైనా పని చూసుకోరా నాయన, నిమ్మలంగా ఉంటావు. నీ సంసారము యువతను చూసుకొని దాని ఇంట బట్టి పోతా అంటావు, దాన్ని నీతో మాట్లాడతావు. ఇప్పటికైనా మారని కాలు మొక్తా. మళ్ళా పంచాయతీ పెడితే ఇజ్జత్ పోతుందిరా. ఊర్లో ఈడికే ఇజ్జత్ లేదంటే ఆయనతో పోతుందిరా. ఇగో ఎట్లుంది దోస్తులు, ఇలాంటి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకూరి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం పేరు పేరున. జర మా కష్టాన్ని గుర్తించి మా వీడియోస్ని సపోర్ట్ చేసి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి దోస్తులు. మన వీడియోస్ కనుక నచ్చితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే మన ఛానల్ని మమ్మల్ని ఎంతో అంత ఆదుకున్నట్టు అవుతారు, ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద నా బెల్ సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.